వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం విషయంలో అవకతవకలు జరిగాయని గగ్గోలు పెట్టిన కూటమి నేతలు తమ ప్రభుత్వంలో కూడా మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతుండడంపై ఏం సమాధానం చెబుతారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అనే బదులు ఎనీ టైం మందు అనే నానుడి పడింది ఏపీలో. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేదు, 24 గంటలు మందు అందుబాటులో ఉంటుంది ఏపీలో. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మద్యం విషయంలో గత జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసిన కూటమి నేతలు తాజాగా ఏపీలో జరుగుతున్న అక్రమ మద్యం అమ్మకాలపై ఎందుకు నోరు మెదపటం లేదు? మద్యాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూడటం వల్లే ప్రభుత్వం చూసి చూడనట్లు పట్టి పట్టనట్లు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. ఎనీ టైం మందు ఇది ఎక్కడో కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే. ఎప్పుడు కావాలన్నా మద్యం దొరుకుతుంది. అంతేకాదు, ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఒక రేటు, 10 తర్వాత మరొక రేటుకు అమ్ముతున్నారు. అర్ధరాత్రి కూడా మద్యం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఒక సేల్స్ బాయ్ని రాత్రి వేళలో షాప్లో ఉంచుతున్నారు. పైకి షాప్ క్లోజ్ చేసినట్లు కనపడినా షట్టర్ను టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది. మద్యం విచ్చలవిడి అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోవటం లేదు. ఆదాయం రావడంతో చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా భిన్నంగా మద్యం షాపులను వేలం ద్వారా ప్రైవేటు పరం చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది. ప్రైవేటు మద్యం షాపుల యజమానులు లాభాపేక్షతోనే మద్యాన్ని విక్రయిస్తారు. దీంతో 24 గంటలు మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం కూడా చాలా ముందుగానే షాపులు ఓపెన్ చేస్తున్నారు. గతంలో రకరకాల బ్రాండ్లతో పేరుతో ప్రభుత్వమే అమ్మకాలు జరిపి అబాసు పాలైంది. వైసీపీ ఓటమికి మద్యం విధానం కూడా ఒక కారణంగా మారింది. పైగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంపై జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించింది. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటంతోనే ప్రభుత్వం అక్రమ మద్యంపై దృష్టి సారించలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2024-25లో మద్యం అమ్మకాలు 9.1% పెరిగాయి. కానీ విలువలో కేవలం 0.34%గానే పెరుగుదల. కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం, ధరల తగ్గింపు వల్ల 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. రోజుకు 83 కోట్ల విలువైన 78,676 కేసుల అమ్మకం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో విక్రయాల జోరు పెరిగింది. కర్నూలులో అత్యధికంగా అమ్మకాలు నమోదయ్యాయి. నెల్లూరులో అత్యల్పంగా నమోదయ్యాయి. ఏపీలో ఒక్క ఏడాదిలో 30,000 కోట్లకు పైగా విలువైన మద్యం తాగేశారు. సగటున రోజుకు 83.38 కోట్ల విలువైన 78,676 కేసుల మందు అమ్ముడైంది. అయితే ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా వాటి విలువ పరంగా ఆ స్థాయి పెంపు కనిపించడం లేదు. ఇక 2023-24తో పోలిస్తే 2024-25లో 9.1% అమ్మకాలు పెరిగాయి. కానీ విలువ మాత్రం కేవలం 0.34% మాత్రమే పెరిగింది. కొత్తగా క్వార్టర్ 99 మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడం, పలు బ్రాండ్ల ధరలు తగ్గించుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. మొత్తంగా 2023-24లో 4.55 కోట్ల కేసులు అమ్మగా 2024-25లో 4.97 కోట్ల కేసులు అమ్మకాలు నమోదయ్యాయి. లిక్కర్ 7.38%, బేరు 14.13% పెరిగింది. పరిమాణం పరంగా చూస్తే 2023-24తో పోలిస్తే 25.02 లక్షల కేసుల లిక్కర్, 14.47 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా పెంచిన ధరలతో మద్యం వినియోగదారుల జేబుకు చిల్లు పడిందని అప్పట్లో కూటమి నేతలు గగ్గోలు పెట్టారు. ఒకేసారి ధరలు రెట్టింపు చేయడంతో పేదలు దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్వార్టర్ 99 మద్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గతంలో క్వార్టర్ తాగే వాళ్లు ఇప్పుడు 2 క్వార్టర్లు తాగుతున్నారు. దీంతో మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. అప్పుడు ఇప్పుడు తాగడం మాత్రం ఆగడం లేదు. మొత్తం అమ్మకాల 99 బ్రాండ్ల వాటా 30%కి చేరింది. మరోవైపు గత ప్రభుత్వంలో అధిక ధరలకు మద్యం అమ్మిన పలు బ్రాండ్ల ధరలు తగ్గించుకున్నాయి. దీంతో అమ్మకాల్లో పరిమాణం పెరిగింది. 2023-24లో 30,000 కోట్ల అమ్మకాలు నమోదైనప్పుడు 25,082 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది స్వల్పంగా విలువ పెరిగి 30,183 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో అంతకుముందు ఏడాది స్థాయిలోనే ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు దరఖాస్తు రుసుముల రూపంలో 1,800 కోట్లు వచ్చాయి. మరోవైపు గతంలోని మద్యం కంపెనీలే కొన్ని ఇంకా మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఇప్పుడు కూడా విచిత్ర పేరులతో మద్యం బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఏపీలో తాజాగా లభ్యమవుతున్న మద్యం బ్రాండ్లపై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేశారు. మద్యం మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని మండిపడ్డారు. మొత్తం 20 డిస్టిలరీలకు గాను 14కు లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబే అని చెప్పారు. మా హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. మేం నాసిరకం మద్యం విక్రయించామని ప్రచారం చేశారు. ఇప్పుడు నాణ్యమైన లిక్కర్ అంటూ ఊదరగొడుతున్నారు. షాపుల సంఖ్య తగ్గించి మద్యం అమ్మకాలు నియంత్రించాం. ప్రభుత్వం మద్యం షాపులను చంద్రబాబు రద్దు చేసి తన మద్యం మాఫియాకు మొత్తం షాపులు కట్టబెట్టాడని విమర్శించారు. ఇంకోవైపు మద్యం విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుందని చెబుతుంది. అక్రమాలపై భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే 5 లక్షల జరిమానా విధిస్తారు. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం షాపుల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే 5 లక్షల జరిమానా విధిస్తారు. దీంతో ప్రతి మద్యం షాపు దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయినా యథేచ్ఛగా మద్యం అక్రమకాలు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్లు పేరుతో సొంత బ్రాండ్లను షాపుల్లో విక్రయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది మద్యం తాగేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపిందని తెగ విమర్శలు గుప్పించారు. నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడంతో తాగేవారిలో కొందరు నాటుసారా, ఎన్డీపీఎల్ వైపు మళ్లారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పాపులర్ బ్రాండ్లు రావడంతో చాలా వరకు ఎన్డీపీఎల్ ఆగిపోయిందని, మరోవైపు నాటుసారా వినియోగం కూడా తగ్గుతోందని చెప్పుకుంటున్నారు. కానీ మద్యం నియంత్రించే విధానం మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇంకా నాటుసారా అమ్మకాలు కొనసాగుతున్న దాఖలాలు కనపడుతున్నాయి. సంక్రాంతి పండుగ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పండుగ జోరులో మందుబాబులు తెగ తాగేశారు. కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. భోగి పండుగ రోజు 100 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఇక సంక్రాంతి, కనుమ రోజుల్లో అయితే రోజుకు 150 కోట్ల చొప్పున మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజుకు 80 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ పండుగ 3 రోజుల్లో ఇందుకు అదనంగా 160 కోట్ల మద్యం అమ్ముడైంది. భోగి రోజున మద్యం లైసెన్స్ దారులు 210 కోట్లు, కనుమ రోజు 220 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యాయి అనే విషయాన్ని మర్చిపోతుంది ప్రభుత్వం. సాధారణంగా నూతన సంవత్సరం సమయంలో అత్యధిక స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఈసారి డిసెంబర్ 31న ఒక్కరోజే రాష్ట్రంలో 200 కోట్ల మద్యం తాగేశారు. 2.5 లక్షల కేసుల లిక్కర్, 70,000 కేసుల బీరు ఒక్కరోజే అమ్ముడైంది. అయితే న్యూ ఇయర్ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగకి కూడా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 3 రోజుల సగటున రోజుకు 133 కోట్ల విక్రయాలు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక క్వార్టర్ 99కే అందుబాటులోకి రావడంతో లిక్కర్లో 23%, బీర్లో 38% అమ్మకాలు జరిగాయి. దీంతో పండగ 3 రోజుల్లో ప్రభుత్వ ఖజానాకి దండిగా ఆదాయం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొత్తగా మద్యం పాలసీని ప్రవేశపెట్టడం, కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి చేరింది. కొత్త మద్యం పాలసీలో భాగంగా కర్నూలు జిల్లాలో 99 మద్యం దుకాణాలకు గాను 3045 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లా మద్యం దుకాణాల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరింది. అయితే ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి టెండర్ల ద్వారా లైసెన్సులు పొందిన వ్యాపారస్తులు మాత్రమే మద్యం అమ్మకాలు చేపట్టేలా చర్యలు చేపట్టినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోంది. మరోవైపు కర్ణాటక బార్డర్ సమీప గ్రామాల్లో అక్రమ మద్యం దద్ద 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతంలో తాగడానికి సరైన మంచినీరు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు పక్కనే తుంగభద్ర నది ఉన్న ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతంలో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ల కోసం కిలోమీటర్ల మేర ప్రయాణించి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలకు ఏర్పడిందన్నారు. కానీ మద్యం మాత్రం కర్నూలు జిల్లాలో బాగా దొరుకుతుంది. ఇంకోవైపు ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. తక్కువ మార్జిన్తో నష్టపోతున్నామని మద్యం వ్యాపారం కోసం చంద్రబాబు ప్రభుత్వం మార్జిన్ పెంపుకు ఆమోదించారు. ప్రస్తుతం ఇస్తున్న మార్జిన్ను 10.5% మార్జిన్ను 14% పెంచేందుకు అనుమతించారు. దీంతో మద్యం వ్యాపారాలు బరితెగించి అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నారు. సో ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.